హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 2 సంక్రాంతి రోజనమాట. సంక్రాంతి రోజు మాక్సిమం ఈవినింగ్ టైమ్స్ ప్లాన్ జేసుకుంటాము. మార్నింగ్ అంతా లేడీస్ బిజీగా ఉంటాం కాబట్టి ఎవరింట్లో వాళ్ళు. సో, ఈవినింగ్ 2-3 ఆ టైం కల్లా అందరూ గ్యాదర్ అయ్యి ముందే గ్రూప్‌లో మెసేజెస్ చేస్తే అందరూ చూసి ఆ టైంకి లేడీస్ అందరూ గూడా మెల్లిమెల్లిగా ఒక్కొక్కళ్ళు కొంతమంది లేట్ అయినా గానీ తర్వాత జాయిన్ అవుతూ ఉంటారనమాట. సో, లేట్ నైట్ వరకు ఇవి కొన్ని గేమ్స్ పిల్లలవి కూడా కొన్ని రన్నింగ్ రేసెస్ అట్లా కండక్ట్ చేసి లాస్ట్‌లో ఇంకా అందరూ కలిపి కొంచెం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత స్మాల్ గిఫ్ట్స్ ఉంటాయి. సో, అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితుందనమాట సంక్రాంతి రోజు డే 2. సో, లేడీస్ అందరూ గూడా చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ జేస్తారు. అలాగే పిల్లలు గూడా వాళ్ళకి ఖచ్చితంగా గేమ్స్ పెట్టాలి. లేదంటే ఇంకస్సలు వాళ్ళు తగ్గేదే అనమాట. చాలా గేమ్స్ ఆడారు. అండ్ లేడీస్ కబడ్డీ అయితే చాలా 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 బా అయింది. ఎవ్రీ ఇయర్ మేము అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లేడీస్ అందరూ అప్పటికప్పుడు అనుకున్న వచ్చేస్తారు. కబడ్డీ కూడా చాలా బా అయింది. అండ్ బలూన్ గేమ్ గూడా చాలా సూపర్‌గా అయిందనమాట. యాక్చువల్‌గా ఆ టైంలో ఎంజాయ్ చేసేటప్పుడు సగం వీడియోలు ఎగిరిపోతాయి. ఎందుకంటే దాని మీద గేమ్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉంటాం కదా! సో, ఇంకా అన్నీ వీడియో క్యాప్చర్ చేయాలన్నా, లేకపోతే ఎక్కడో ఇక్కడ వీడియోస్ మిస్ అవ్వడం గానీ, ఏదోకటి అవుతూనే మా వాడు ఉంటుంది. వెనకొచ్చేస్తాడు చూడే, మా కంచి వెనకొచ్చేస్తాడు చూడే. ఫాస్ట్ 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 ఎల్లో లైన్ ఇంకా ఉంది. ఆకాష్ రెడీ రెడీ 1 2 రెడీ. చిన్న పిల్లలకు మాత్రమే ఫస్ట్. ఓకే, రెడీ 1 2 3 గో. కమ్ బ్యాక్. టచ్ చేసి రావాలక్క. వాళ్ళిద్దరు చిన్నోళ్ళు మరి. ఫాస్ట్ ఫాస్ట్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెళ్ళండి. ఓకే. సో, ఇక్కడి నుంచి మళ్ళీ మొత్తం మ్యూజికల్ చైర్ అంటేనే ఫుల్ జోష్ ఉన్న సాంగ్స్ కదా! సో, సంక్రాంతి సాంగ్స్ అన్నీ పెట్టి మ్యూజికల్ చైర్ పెట్టాము. సో, అందుకని ఆడియో అంతా పాజ్ చేయాల్సొచ్చింది. దగ్గర దగ్గర 3 టైమ్స్ గేమ్ కండక్ట్ చేసుంటాము. ఎందుకంటే మాకే తెలియలేదు. అంతమంది లేడీస్ వస్తారా అనుకుంటే అలా మెల్లిమెల్లిగా జాయిన్ అవుతూ ఉన్నారనమాట. చాలా బా అయింది గేమ్. యాక్చువల్‌గా 2-3 చైర్స్ గూడా ఇరిగిపోయినాయి. అంటే అంత జోష్‌లో అందరూ గూడా హ్యాపీగా సాంగ్స్ వస్తూ ఉంటే సాంగ్‌కి తగ్గట్టు అందరూ డాన్స్ ఏసుకుంటూ మంచిగా ఎంజాయ్ జేస్తూ మ్యూజికల్ చైర్ అయితే ఆడారనమాట లేడీస్ అందరూ. సో, రెడీ రెడీ. హలో, రెడీ. అక్కడ అక్కలు ఉన్నారు కదా, ముట్టుకుని వచ్చేసాయి. ఓకేనా, రెడీ 1 2 3 స్టార్ట్. మీరు సైడ్ సైడ్ పిల్లలు సైడ్ సైడ్. వచ్చేసింది.
సో, పిల్లల గేమ్స్‌లో మాకు లక్కీగా మ్యూజిక్ సిస్టమ్ అరేంజ్ అవ్వలేదు కాబట్టి వాళ్ళకి సాంగ్స్ పెట్టడానికి అవ్వలేదు. సో, ఎలా ఉన్న రా వీడియో అలా అప్‌లోడ్ చేయడానికి అయింది. ఇక్కడ లేడీస్ దాంట్లో ఏంటంటే మంచిగా మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది కాబట్టి అక్కడ తీసుకోవాల్సొచ్చింది. అండ్ లేడీస్ కూడా చాలా మంది అయ్యారు కదా! సో, చైర్స్ కూడా చాలా మళ్ళీ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనమాట. ముగ్గుల పోటీలో కొంతమంది పార్టిసిపేట్ చేస్తారు. కొంతమంది చెప్పు పార్టిసిపేట్ చెప్పు చెప్పు చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే ఆర్గనైజేషన్‌లో ఉండే అక్కడ ధ్వజ స్తంభం ఉంది కదా, సరేనా? స్తంభం ఉంది కదా, కామాలయం దగ్గర స్తంభం పట్టుకుని 3 డేస్ ఉన్నా బావుండు అన్న ఫీలింగ్ రెడీ 1 అందరికీ కూడా కొంచెం ఎంజాయ్ ఏయ్ సెకండ్ బ్యాచ్ కాదు ఫస్ట్ బ్యాచ్. పిల్లలందరూ ఏంటంటే ఓకే One, మాకు గేమ్స్ 2, కండక్ట్ చేస్తారండి. 3 ఊళ్ళో ఉన్న start. వాళ్ళైతే వద్దు 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 పడిపోతాడు. ఎప్పుడో 2 సార్లు పరిగెట్టాడు కదా. అమ్మమ్మమ్మ అది కూడా ప్రాబ్లం, అక్కడ ఉండడమే పెట్టారైనా ఏ అక్కడ ఎవరు లేరా? మళ్ళా మీరు వచ్చి వీళ్ళు వచ్చేసారు. బళ్ళది వచ్చేవాళ్ళు ఉంటారు కదా. పిల్లలు వెనక్కి వచ్చేయండి, ఇటు పక్క వాళ్ళు. నిహారిక అది అను పట్టుకోవద్దు, కీర్తన అక్కడ ఇద్దరు వచ్చేసారు. అది అక్కడ ఉంటే పర్వాలేదు. సో, ఇదైతే మ్యూజికల్ చైర్ అయితే మాకు ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకు దగ్గర దగ్గర పట్టిందనమాట. అండ్ నెక్స్ట్ నైట్ వచ్చేసి పిల్లలందరితో ట్రెడిషనల్ ర్యాంప్ వాక్ చేపిద్దామని అనుకున్నాము. సో, వాళ్ళకి కూడా ఇప్పుడు పిల్లలందరికీ మనకి కంఫర్టబుల్ డ్రెసెస్ వేసుకోవడం అలవాటైపోయింది. చిన్న పిల్లలకి మంచిగా రెడీ చేసి ఈవినింగ్ ర్యాంప్ వాక్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ వీడియో మీకు నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ అక్కడ ఇద్దరు ఆంటీలు ఉన్నారు కదా, అక్కడ వరకు వెళ్ళొచ్చు. సరేనా? 1 2 మా వాడైతే అందరితో పెద్దలతో పాటు వెళ్ళిపోవడమే. వాడికి రన్నింగ్ అంటే అంత పిచ్చి ఉంటుంది. సో నెక్స్ట్ అలా గేమ్ కంటిన్యూ అవుతుంది. మధ్య మధ్యలో కిడ్స్ గేమ్స్ కూడా యాక్చువల్గా ముందు కిడ్స్కి రన్ చేసిన తర్వాత, ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ గేమ్స్ అయ్యే వరకు వాళ్ళు నిద్రపోరు అనమాట. వీళ్ళ గేమ్ అవుతుంది కానీ ఒక పక్క నుంచి వాళ్ళు అడుగుతూనే ఉన్నారు, మా గేమ్స్ ఎప్పుడు ఉంటాయి, ఇంకా మా గేమ్స్ ఏమున్నాయి, ఇంకా ఎన్ని గేమ్స్ పెడతారు. సో వాళ్ళు దానికోసం అని చెప్పి వాళ్ళు వెయిటింగ్ అనమాట. కాకపోతే లేడీస్కి వీళ్ళకి కొంచెం టైమ్ డిఫరెన్స్లో పెట్టకపోతే ఏమవుతుందంటే లేట్ నైట్ అయిపోతుంది. లేడీస్కి మళ్ళీ వంట చేసుకోవడానికి అది ఇబ్బంది అయిపోద్ది కదా అని చెప్పేసి సో వాళ్ళకి కొన్ని గేమ్స్ ప్యారలల్గానే కండక్ట్ చేశారనమాట. సో, వచ్చే షిప్‌ని ఓన్లీ ఫస్ట్ డేనే యుటిలైజ్ చేసుకోకుండా సెకండ్ డే ఇలా గేమ్స్‌కి మళ్ళీ సెపరేట్‌గా చిన్న చిన్నవి ఇచ్చేవి పెద్దవి కాకపోవచ్చు. బట్ ఏంటంటే వాళ్ళ హ్యాపీనెస్‌కి వాళ్ళు ఆడేదానికి ఏదో ఒక చిన్న చిన్న అప్రిసియేషన్ అనేది ఉండాలి కదా! సో, గిఫ్ట్స్ అన్నీ కూడా లేడీస్‌కి సంబంధించినవే వాళ్ళకి యూజ్ అయ్యేవి అలాంటివి తీసుకొని వాటికి ప్లాన్ చేసుకోవడానికి కూడా ముందు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని సో, ఇచ్చిన బడ్జెట్‌లో ఆర్గనైజేషన్ అంటే జస్ట్ ఏదో కొన్నామా లేకపోతే అది ఇచ్చేసినామా అయిపోయిందా గేమ్ కండక్ట్ చేసామా ఇలా ఉండదు. చాలా ముందు నుంచి చాలా రాసుకోవాలి, ప్రిపరేషన్స్ ఉంటాయి. సో అందరికీ తగ్గట్టు కొన్నామా లేదా, అన్నీ సరిపోయినాయి లేదా, లాస్ట్ మినిట్లో కొన్ని తక్కువ వచ్చేవి ఉంటాయి, అప్పటికప్పుడు మళ్ళీ ప్లాన్ చేసుకుని యాడ్ చేసుకోవాల్సినవి ఉంటాయి. ఈ ఊరు నుంచి రామచంద్రపురానికి నేను 66 సార్లు తిరగాల్సి వస్తాయి అనమాట. యాక్చువల్గా ఒక్కోసారి ఒకటి మిస్ అవుతాయి. ఒకవేళ అక్కడ ఎవరైనా ఉన్నారనుకోండి అప్పటికప్పుడు తెప్పించుకోవడము అలా ఉంటుంది. అండ్ ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మాకు వాటర్ అవసరం పడుతుంది. లేడీస్ అందరూ ఉన్నాం కదా! సో అన్నీ మన ఊర్లోనే కాబట్టి కొన్ని ఈజీగా అవైలబుల్ వస్తాయి. కొన్ని ఏంటంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసుకోవాల్సి వస్తాయి. సో అవన్నీ కూడా లాస్ట్ లేటర్ అన్నీ కూడా రాసుకొని చూసుకోవాల్సి వస్తాయన్నమాట. సో కాకపోతే అందరూ మంచిగా లేడీస్ అందరూ ఒక చోట ఉంటాం కాబట్టి ఒకళ్ళొకళ్ళు అడ్జస్ట్ చేసుకుంటాం. అప్పటికప్పుడు అనుకుని అందరూ ఇనిషియేట్ తీసుకోవడం అనేది మంచిగా అనిపిస్తది. పిల్లల విషయంలో కూడా అందరూ పిల్లల్ని మంచిగా రెడీ చేసి పంపించడం కానివ్వండి, కోఆర్డినేట్ చేసుకొని ఈ టైంకి రావాలంటే ఆ టైంకి రావడము, అలాగే మ్యూజిక్ సిస్టమ్ అన్నీ కరెక్ట్ టైంకి అరేంజ్ అవుతాయి. కొంచెం అటు ఇటుగా కానీ బట్ అన్నీ కూడా కరెక్ట్‌గా టైమ్ టు టైమ్ అయిపోతే హ్యాపీగా అందరూ పనులు ఈజీ అయిపోతాయన్నమాట. సో తర్వాత పిల్లలకి గేమ్ కండక్ట్ చేసాము.
స్టార్ట్ చేయడం అంతా కూడా ఏదో చిన్నగానే స్టార్ట్ చేస్తాము. ఈసారి ర్యాంప్ వాక్ కూడా అలాగే చాలా చిన్నగా అనుకుని స్టార్ట్ చేశాము. కాకపోతే అది పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం మళ్ళీ అన్ని ట్రెడిషనల్ సాంగ్స్‌తో భరతనాట్యం చేయడం కానివ్వండి, తర్వాత ర్యాంప్ వాక్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని యాక్టివిటీస్ పిల్లలు వాళ్ళు అప్పటి వరకు నేర్చుకున్నవి వాళ్ళ పెద్దల ముందు అంటే అందరూ ఊరికొస్తాం కదా! సో, అప్పుడు ప్రెజెంట్ చేస్తే వాళ్ళ టాలెంట్‌ని అందరూ చాలా అప్రిషియేట్ చేస్తారనమాట. సో, అది చాలా అనిపిచ్చింది. ట్రెడిషనల్‌గా డాన్సెస్ కానీ, పిల్లలు నార్మల్ వెస్టర్న్ డాన్సెస్ కానీ చాలా చేశారు. వాళ్ళు చాలా మంచి మంచి టాలెంట్ ఉంది ఇప్పుడు పిల్లల్లో.